అందులో కథా వస్తువును బట్టి, పాత్రలను బట్టి. ఈవేళ రచనా విధానాన్ని బట్టి ఈ మూడింటిని 3 రకాలుగా విభజించవచ్చు. కవులు రాసిన విధానాన్ని బట్టి. రామాయణం వాల్మీకి రచించాడు, మీకు తెలుసు. కానీ భారత భాగవతాలు రెండూ కూడా వ్యాస మహర్షి రచించాడు. ఈ వ్యాసుడు పరాశరుని యొక్క కుమారుడు, పరాశరుడు శక్తి మహర్షి యొక్క కుమారుడు, శక్తి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం అంటారు. అందుకని వశిష్ఠునికి ముని మనవడు వ్యాసుడు. అది వాడు బంధుత్వం. వశిష్ఠుడు రామాయణ కాలం వాడు, వ్యాసుడు భారత కాలం వాడు. దాన్ని బట్టి కూడా తెలుస్తోంది ఇవి చరిత్రలు సరదాగా కల్పించేసిన కథలు కావాలి. వశిష్ఠుడు రామాయణ కాలంలో ఉంటాడు, మీకు భారత కాలంలో వశిష్ఠుని పాత్ర కనపడదు. రామాయణ కాలంలో వ్యాసుని పాత్ర కనపడదు. ఆయన ముని మనవడు. ఎలా కనపడతాడు? ఆ పరంపర అది. వశిష్ఠుడి కంటే ముందు వాడు వాల్మీకి. ఇంచుమించు సమకాలికమే అనుకోండి, కొన్ని సంవత్సరాలు తేడా. ఆయన రచించిన కావ్యం రామాయణం, వ్యాసుడు రచించింది భారతం. తర్వాత ఇంచుమించుగా వ్యాసుడు చివరి దశలో రాసింది భాగవతం. బహుశా భాగవతం తర్వాత ఇంకేమీ రాయలేదు అంటారు ఆయన. అదే చివరి గ్రంథంగా రాశారు అంటారు. ఈ మూడింటికి రచనాపరంగా వాళ్ళు రచించిన విధానంగా ఒక మాట ఏమిటంటే, రామాయణం రసధ్వనియాత్మకం, భారతం ప్రతిధ్వనియాత్మకం, భాగవతం ప్రతీకాత్మకం. ఆ స్టైల్ ఆఫ్ పోయిటరీ, ఆ రచనా శైలి ఎటువంటిది అంటే, రామాయణంలో రసధ్వని ఉంటుంది ప్రధానంగా. రసధ్వని అంటే కథ నడుస్తూ ఉంటుంది, శ్లోకాలు పరిగెడుతూ ఉంటాయి. నీకు కథ కావాలంటే కథే దొరుకుతుంది. కానీ కథలో ఉండే ఘట్టాలన్నీ కాస్త ఒక సూత్రంలో బంధించి, అందులో పాల్గొన్న పాత్రలు, ముఖ్యంగా రాముడు, సీత, హనుమంతుడు, వశిష్ఠుడు లాంటి పాత్రలు మాట్లాడిన మాటలు గమనిస్తే ఈ కథల వెనకాల ఉండే ఏకసూత్రత ఏమిటో అర్థమవుతుంది. అది ధ్వనిస్తుంది. అందుకే రామాయణాన్ని ప్రధానంగా కవులు ధ్వని కావ్యం అన్నారు. ధ్వని కావ్యం అంటే అది పెద్దగా ధ్వని చేస్తూ చదవడం కాదు, డిస్టర్బెన్స్ అయ్యేలా. అది ధ్వని చేయకూడదు, మనం ధ్వని చేయకూడదు, దాంట్లో ఉండే ధ్వనిని గ్రహించాలి. ధ్వని అంటే మనకి మామూలు ఉదాహరణతో చెప్పాలంటే, మన ఇంటికి మన ఆఫీసుకు ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు పరీక్ష చేయడానికి. ఓ రోజు ఉన్నాడు. ఆయన ఆ రోజుతో వెళ్ళిపోతాడని మనం అనుకున్నాం. ఆయన ఆ రోజు సాయంత్రం, నేను రేపు కూడా ఉండదలుచుకున్నానయ్యా అన్నాడు. అప్పుడు మనం చాలా అందంగా మాట్లాడతాం, ఉంటారు సార్ అంటే మన గుండెలో రాయబడింది. పైకి మాత్రం హెహా నవ్వుతున్నాం. ఇదే ధ్వని. నీ గుండెల్లో రాయబడినట్టు కూడా ధ్వనించింది నీ నవ్వులో, నీకు తెలియలేదు. కానీ నువ్వు దాచుకోలేదు దాన్ని. ఉంటారు సార్, ఉండండి, తప్పకుండా ఉండండి అంటే అంటే నిజంగా మనం హృదయపూర్వకంగా ఉండమంటే ఆ మాటలు వేరు. ఓ ముఖం వికసించిపోతుంది, అసలు ఆ ధోరణి వేరుగా ఉంటుంది. ఈ ఉంటారా సార్ అని నెమ్మదిగా ఆగి నవ్వడం, ఈ పెదవి పక్కకి లాగడం, ఈ వంకర డైలాగ్ ఎందుకు అంటే అది ధ్వని. ఉండక్కర్లేదని, నువ్వు ఉండని నాకు ఇష్టం లేదని. ఇదే ధ్వని అంటే. ఈ ధ్వని ఎలాంటి వంకర మాట కాదు, మీకు ఉదాహరణ కోసం చెప్పాను. కానీ రామాయణ పాత్రల యొక్క మాటల్లో కనిపిస్తుంది, వాళ్ళ చేతల్లో కనిపిస్తుంది, వాళ్ళ ఆలోచనల్లో కనిపిస్తుంది. మరి ఇంత ధ్వన్యాత్మకంగా రసధ్వని అంటాను దీన్ని. కావ్యంలో ఉట్టి ధ్వని అంటే ఏదో సౌండింగ్ కాదు, రీసౌండింగ్ కాదు, ఒక బ్యూటిఫుల్ సౌండింగ్ ఉండాలి, ఆర్ద్రమైనటువంటి ధ్వని ఉండాలి. అంటే పొయిటిక్ సౌండింగ్ అంటారు రసధ్వని అంటే అర్థం. కావ్యపరమైన ధ్వని ఉండాలి. రామాయణం ప్రధానంగా కవిత్వం, కావ్యం. అది చరిత్రే, దాని కావ్యంగా మలిచాడు మహర్షి వాల్మీకి. ఆయన రసధ్వనియాత్మకంగా రాశాడు. అది ఎలా రాశాడు మనం చూద్దాం. ఆ కథ అదే కదా. భారతం ప్రతిధ్వనియాత్మకం అన్నాను. భారతంలో వ్యాస మహర్షి కవిత్వం మీద ఎక్కువ దృష్టి పెట్టాల, కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన కావాల్సిందల్లా ఏమిటంటే, మనుషులు చెడిపోతున్నారు, చెడిపోతున్నారు, చెడిపోతున్నారు. ఎంత చెడిపోతున్నారంటే ఇంత చెడిపోతున్నారు అని చెప్పాలి. ఇటు ఒక 100 మంది ఉంటారు, అటు ఒక 100 మంది ఉంటారు. ఒక సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి వాడి భార్య ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారు. ఇదనమాట. ఇంతకంటే చెడిపోయేది ఏం లేదు సమాజం అని వ్యాస మహర్షి